అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు గూళ్ళు కట్టుకొని నివాసం ఉంటున్నాయి. ఆ చెట్టు మీదే ఒక కాకి గూడు పెట్టుకొని గుడ్లు పెట్టి పొదుగుతూ ఉంది. తన పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంది. కొంతకాలానికి గుడ్లు పితికి పిల్లలు రానే వచ్చాయి. ఆ పిల్లల్ని చూసుకొని కాకి చాలా మురిసిపోయింది. నా పిల్లలు ఎంత అందంగా ఉన్నాయి అనుకుంటూ సంతోషంగా ఉన్నది. ఆ పిల్లలకి ఆహారాన్ని తెచ్చిపెట్టుకుంటూ రోజు చక్కగా చూసుకుంటూ పెంచుకుంటూ ఉంది. అలా క్రమేణా పక్షి పిల్లలు పెరిగి పెద్దవవుతూ ఉన్నాయి. కొద్ది రోజుల తర్వాత పక్షి పిల్లలు అరవడం మొదలుపెట్టాయి. అలా అరుస్తూ ఉండగా వాటన్నింటిలో ఒక పక్షి మాత్రం వేరేగా అరుస్తూ ఉంది. అది గమనించినటువంటి కాకి, ఏయ్, ఎవరు నువ్వు? ఇంతకాలం నిన్ను నేను పోషించానా? నా బిడ్డల తిండి అంతా నువ్వు తిన్నావు. నిన్ను చంపేస్తాను, పో ఇక్కడి నుంచి అని పొడవగా, అంతలో పక్కనే ఇదంతా చూస్తూ ఉన్న కోకిల ఒకటి ఆ కొమ్మ మీదకి వచ్చి వాలింది. వాలి ఇలా అంటుంది, కాకమ్మా, ఆగు, నా బిడ్డను ఏమీ చెయ్యొద్దు. ఇప్పటి వరకు చూశావు, ఇంకా కొద్ది రోజులు చూడు కాకమ్మా, పూర్తి రెక్కలు వచ్చే వరకు దానిని ఏమీ చేయకు అని కోకిల అనగా, ఆ మాటలకు కాకి, అంటే మా కాకి చేతి కాదని తెలిసి కూడా నేను ఇంకా పోషించాలా? అలా చేస్తే నాకేం లాభం అని కోపంగా అరిచింది కాకి. అందుకు కోకిల, అప్పటి వరకు నీవు ఏం చెప్పినా నేను చేస్తాను కాకమ్మా, దయచేసి ఏమీ అనకు అంది. దానికి కాకి ఈ విధంగా అంటుంది, సరే, రేపు పొద్దున చెప్తాను. నేను చెప్పినట్టు చేస్తావుగా, మళ్ళీ కాదని అనవుగా అంది కాకి. కోకిల, సరే కాకమ్మా, నా బిడ్డ కోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పింది. మరుసటి రోజు కాకి కోకిలను పిలిచి ఈ విధంగా చెప్పింది, నేను నీవు ఒకే రంగులో ఉంటాం, అవునా కోకిల? అయినా నీవు అరిస్తే అందరూ అది పాట అంటారు, నేను అరిస్తే అది గోలా అంటారు అందరూ. అందుకు నేను ఎక్కడైనా అరవాల్సి వస్తే నీవు అరువు, నీవు అరవాల్సి వస్తే నేను అరుస్తాను. అప్పుడు నన్ను అందరూ గౌరవిస్తారు, మెచ్చుకుంటారు, నిన్ను అంతా విదిలిస్తారు, సరేనా అంది కాకమ్మ. అందుకు కోకిల, కాకమ్మ, నీవు నాకు చాలా సహాయం చేశావు కనుక నీకు నేను ఒక మాట చెప్తాను విను. నీవు చెప్పినట్టు చేస్తే అది కొద్ది కాలమేగా, ఆ తర్వాత నా గౌరవంకి ఏమీ కాదు, కానీ నీకు మాత్రం ఇబ్బంది వస్తుంది కనుక ఇలా కాక ఇంకా వేరే ఏమైనా చేద్దాం చెప్పు అంది కోకిల. అందుకు కాకికి కోపం వచ్చి ఇలా అంటుంది, నాకు తెలుసు, నేను చూసుకుంటాలే, నువ్వేమి చెప్పక్కర్లేదు, నేను చెప్పినట్టు చెయ్యి, అంతే చాలు అంది కాకి. కోకిల ఇంకేమీ చేయలేక, సరే నీ ఇష్టం అంది కోకిలమ్మ. కాకి సిద్ధమైపోయింది దానికి. కాకి కోకిలకు చెప్పినట్లుగా మరుసటి రోజు సాయంత్రం పక్షులన్నీ గూటికి చేరే సమయానికి వాటి మధ్యలోకి వెళ్ళి కోకిలకు సైగ చేసి కూ అంటూ తీయగా అరవడం మొదలుపెట్టింది. అది వినిన మిగిలిన పక్షులు అన్నీ కాకి చుట్టూ చేరి, ఆహా, ఎంత బాగా కూస్తున్నావు అంటూ కాకిని చాలా మెచ్చుకున్నాయి. కాకి ఎంతో మురిసిపోయింది. అలాగే కోకిలకు చూసి నీవు వెళ్ళి కూయమని కాకి సైగ చేసింది. కోకిల పక్షుల మధ్యలోకి వెళ్ళి అరవడం మొదలుపెట్టింది. అది అరవగానే కాకిలాగా కా కా అంటూ కన్న కఠోరంగా అరిచింది. అది వినిన మిగిలిన పక్షులు, ఏయ్, ఎవరు నువ్వు, పో, ఛీ, ఇక్కడి నుండి అంటూ విసురుగా కోకిలని తోలేశాయి. ఇలా కొద్ది రోజులు జరిగింది. కోకిలకు ఎంతో బాధ కలుగుతున్నా భరించింది. ఒకరోజు కోకిల కాకి దగ్గరకు వచ్చి ఈ విధంగా అంది, కాకమ్మ, నా బిడ్డ ఎప్పుడో ఎగిరిపోయింది, నేను ఇంకా వెళ్ళిపోతాను, నీవు చెప్పిన మాట విననవసరం లేదు. సరే, ఈ ఒక్కరోజు నా మాట విను చాలు అంది కాకి. అందుకు కోకిల సరే అనేసి తను ఏదో ఆలోచించుకోవడం మొదలుపెట్టింది. అయినా ఈరోజు అంటూ కాకి నా చేత ఇలా చేయిస్తూనే ఉంది. రోజు అంటూ ఇలా చేయడం వల్ల బాగోలేదు,
కాకికి నేను బుద్ధి చెప్పాలి, లేదంటే నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంది అని అనుకున్నది. ఆ రోజు సాయంత్రం రోజులు ఎప్పటిలాగే కోకిల కాకి రాకముందే పక్షులు అన్నీ గూటికి చేరే సమయానికి వాటి మధ్యలోకి వెళ్ళి అందంగా కూయడం మొదలుపెట్టింది. అది చూసిన పక్షులకి ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యం కలిగి, ఏయ్, ఏమిటి, నువ్వు ఇంత చక్కగా పాడుతున్నావు అని అడిగాయి. అందుకు కోకిల జరిగిన విషయమంతా ఆ పక్షులన్నింటికి పూసగుచ్చినట్టుగా చెప్పింది. అవి అవన్నీ విని, సరే, నీవు స్వేచ్ఛగా వెళ్ళిపో, కాకి సంగతి మేము చూసుకుంటాము అని చెప్పాయి. పక్షులన్నీ ఆ రోజు సాయంత్రం కాకి రాగానే కాకి దగ్గరకు వెళ్ళి ఈ విధంగా అంటున్నాయి. కాకమ్మా, నీవు ఈరోజు చక్కగా పాట పాడాలి. మేము ఆ పాటను విని మా శ్రమ అంతా మర్చిపోయి హాయిగా నిద్రపోవాలి. పాడు కాకమ్మా అని కాకిని అడిగాయి. అందుకు కాకి కోకిలను చూసి సైగ చేసింది. కోకిల సరే అంది. కాకి కూత మొదలు పెట్టగానే కోకిల 1, 2 సార్లు కూసింది. వెంటనే ఆపేసింది. అంతే, కాకి అరుపు కావ్ కావ్ అంటూ వినిపించింది. అది విన్న పక్షులు కాకిని ముక్కులతో పొడుస్తూ, నీవు ఇలా చేయడం తప్పు. దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక గొప్ప ప్రత్యేకతను ఇస్తాడు. అలాగే నీకు కోయిల బిడ్డను నీ బిడ్డగా పెంచే గొప్ప గుణం ఇచ్చాడు. దాన్ని నీవు చెడుగా వాడడం తప్పు. అదీ కాక ఇతరుల్ని ఇబ్బంది పెడుతున్నావు. అది చాలా తప్పు. నీలాంటి వారు మా మధ్యలో ఉండకూడదు. వెళ్ళిపో అంటూ కాకిని తోలేశాయి.